రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. విజయనగరానికి చెందిన ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్టు స్థాపకులు, నిర్వాహకులు అయిన శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం. ఇది మార్చి 22, 2014లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కోరుకొండ వెళ్లే దారిలో 9 కిలోమీటర్లు దూరంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కట్టడం రూపుదిద్దుకొంది. దీనిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. దీనిని ధనస్సు ఆకారంలో నిర్మించారు. అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇలాంటి ఆలయం మరెక్కడా లేదు. అందులో మధ్య భాగాన 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్నహర్త అయిన వినాయకుడి ఆలయం ఉంది. ఎక్కుపెట్టిన ధనుస్సు ఆకారంలో నిర్మింపబడిన ఈ కట్టడం పూర్తిగా రామాయణ సారాన్ని బోధిస్తుంది. ఈ కట్టడం 2 అంతస్తులుగా ఉంది. పై అంతస్తులో ధనుస్సుకు ఒక చివర విష్ణు ఆలయం, మరొక చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామాలయం ఉన్నాయి. ఈ రెంటిని కలుపుతూ ఒక కారిడార్ ఉంది. అందులో వాల్మీకి రామాయణంలోని భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 చిత్రాలని ఏర్పాటు చేశారు. ఆయా చిత్రాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇందులో రాముని జననం నుండి పట్టాభిషేకం వరకు ఉండే ఘట్టాలు ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంటుంది. ఈ చిత్రాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తీర్చిదిద్దారు. కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయమానంగా ఉంటాయి. కింద అంతస్తులో నిత్య అన్నప్రసాదశాల, గ్రంథాలయం, వేద పాఠశాల, ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, సుదర్శన చక్ర ఆకారములో నిర్మించిన గోశాల ఉన్నాయి. వీటన్నిటికీ శబరి, సుగ్రీవ ఇలా రామాయణంలో వినిపించే పాత్రల పేర్లే పెట్టారు. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వనములతో, ఔషధి వృక్షాలతో కనువిందు చేస్తుంది. ఇక్కడ సాయంత్రం చీకటి పడ్డాక జరిగే 3D లేజర్ షో అయితే నిజంగా మనకు రామాయణాన్ని మన కళ్ల ముందు కనబడేలా చేస్తుంది. దీనికోసం వచ్చే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఈ 3D లేజర్ షో రోజు సాయంత్రం 3 సార్లు ప్రదర్శిస్తారు. రోజు 7 గంటలకు మహాహారతి ఆంజనేయ స్వామికు ఇస్తారు. మహాహారతి వీడియో మన ఛానల్లో ఉంది. చాలా బాగుంటుంది, చూడగలరు. రాత్రిపూట విద్యుత్ దీపాలతో ఈ ఆలయం చాలా అందంగా కనపడుతుంది. ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ ఆలయం యొక్క అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ డెస్క్రిప్షన్లో ఉంచుతాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ ఎడమ పక్కన దారిలో వెళ్తే విష్ణు ఆలయం, ఈ కుడి పక్కన శ్రీరాముని ఆలయం ఉంటాయి. ఈ విష్ణు ఆలయం దర్శనం చేసుకున్నాక రామాయణ ఘట్టాలు ఉండే కారిడార్లోకి ఎంటర్ అవుతాము. ఈ కారిడార్లో 36, అలాగే మరొక కారిడార్లో మరొక 36 రామాయణ ఘట్టాలను అందమైన బొమ్మల రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా మరియు తెలుగు, హిందీ,
ఇంగ్లీష్ భాషలలో ఘట్టాలను వివరిస్తూ ఆ బొమ్మల కింద రాసి ఉంచారు. నిజంగా ఈ చిత్రాలను చూస్తూ చివరికి చిన్న పిల్లలు సైతం రామాయణాన్ని అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి.
చివరగా శ్రీరాముని ఆలయంతో ఈ కారిడార్ ముగుస్తుంది. वरणौ रघुवर विमलयसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जीवन लखन जियाए श्री रघुवीर हरषि मुर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत
सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता ही मधुर फल चानु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाहि अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे जेते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना मंगल मंगल भवन हाय सुंदर भजन विनायक मंगल भवन मंगल दशरथ आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै तब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई आवे सोई अमित जीवन फल पावे राम लखन जानकी जय बोलो हनुमान की राम लखन जानकी जय बोलो हनुमान की चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर
चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरागी जयनाथ हृदय महडेरा रामचंद्र के जय पवन सुत हनुमान के जय पवन तनय संकट हरना मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు. అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాసుదేవం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. అటంసం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ధరించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామ భక్తుండనై నిన్నునే కొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే నాము రాణించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెచ్చనేనంత వారన్ దయాశాలి వై చూచియుం దాతవై దూచి కృష్ణన్ నిల్చియుం తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థవై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యప్పాను చెంబంటు గావించి వాలిని సంపించి కాకు సతిల కుంటు పాదకి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం కాల్చియుం యప్పూమి తుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామమున్నిచ్చి సంతోషముం చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండని నీటిలో పడ్డ తన వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు.
సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణము రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం మూల శ్రీరామ బాణాగ్ని వారందరిం రావణుం చంపగానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళ్ల నుండి భీషణుడేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు భూమిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసినన్ పాపములు రాజ్యములు కల్పునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వాదనాకారయో సమానారయో పుణ్యకంకారయో చిరయో వీరా నీవే సమస్తం బ్రహ్మ మంత్రం పఠించటం వజ్రదేహం దాచి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తలతుగా జిహ్వయందుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారిమై రామనామాన్ని గచ్చారిమై బ్రహ్మవేదం లౌకనీశ్వరా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పిశాచంబులన్ శాకిని రాతిని జాతులన్ కాలి దెయ్యంబులన్ నీరు బాణంబులన్ దుట్టి నేరంబులన్ పట్టి నీ ముష్టిఘాతంబులన్ ఆకుదండంబులన్ లోమఖండంబులన్ తుంచి కాలాతిరుతుంగవై నీవు బ్రహ్మ ప్రమాణితంవై జనేదంబులన్ చూచి కాలోని నా ముత్తు నరసింహయంచున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దయచేసి గుంపులుగా కాకుండా నిదానంగా స్వామివార్ల దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సీతారాముడి వారి కళ్యాణం